అసలు నార్మల్ డెలివరీకి సిజేరియన్ డెలివరీకి వ్యత్యాసాలు ఏంటి అంటే నార్మల్ డెలివరీలో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, నార్మల్ డెలివరీలో వలన వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, లేదంటే దాని వలన వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, సిజేరియన్ డెలివరీలో ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, కాంప్లికేషన్స్ ఏంటి, వీటి గురించి మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. సో చాలామంది నా దగ్గరికి వచ్చే వాళ్ళు అడుగుతూ ఉంటారండి, నార్మల్ డెలివరీ మంచిదా, సిజేరియన్ డెలివరీ మంచిదా? ఆబ్వియస్గా నార్మల్ డెలివరీ అనేది నార్మల్ ప్రాసెస్ ద్వారా అవుతుంది కాబట్టి దానికి అంటే ఎనస్థీషియా ఇవ్వటము లేదంటే సర్జరీ అనేది అవసరం పడదు కాబట్టి యూజువల్గా నార్మల్ డెలివరీ ఒకవేళ అయినట్టయితే అది చాలా మంచిదండి. కానీ ఏంటి అంటే కొన్నిసార్లు అంటే బేబీకి హార్ట్ బీట్ తగ్గటం వలన కానివ్వండి, లేదంటే బేబీకి డెలివరీ సమయంలో కిందకి రాకపోవటం అంటే డెలివరీ అవ్వే నార్మల్ డెలివరీ అవకాశం అనేది తక్కువగా ఉండటం, లేదంటే కింద పెల్విస్ అనేది యాడిక్వేట్గా లేకపోవటం వలన యూజువల్గా నార్మల్ డెలివరీ అనేది జరిగే అవకాశం లేనప్పుడు సిజేరియన్ డెలివరీకి ఆప్ట్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మాల్ ప్రెజెంటేషన్స్ అంటే ఈ సిజేరియన్ డెలివరీకి డెలివరీ అవ్వటానికి చాలా కారణాలు ఉంటాయండి. అంటే ఫీటల్ ఇండికేషన్స్, మెటర్నల్ ఇండికేషన్స్ అండ్ ఏంటి పెల్విక్ ఇండికేషన్స్. అంటే లైక్ ఫీటల్ ఇండికేషన్స్ వస్తే మనం బేబీ కనుక పెద్దగా ఉండటం వలన కిందకి అంటే బేబీ అనేది కిందకి రాదనమాట. అంటే డెలివరీ చేస్తున్నప్పుడు నొప్పులు పడినా కూడాను బేబీ అనేది డెలివరీ అవ్వదన్నమాట. సో మాకు కొన్ని క్రైటీరియా ఉంటుంది. సో ఇన్ని గంటల్లో డెలివరీ అంటే యాక్టివ్ స్టేజ్ ఆఫ్ లేబర్కి వచ్చిన తర్వాత ఇన్ని గంటల్లో డెలివరీ అవ్వాలి అని ఉంటుంది. సో అంతకు మించి కనుక తీసుకుంటున్నట్టయినా లేకపోతే కింద మాకు యాడిక్వేట్గా లేకపోయినా అంటే పెల్విస్ కనుక యాడిక్వేట్గా లేకపోయినా కూడాను కొన్నిసార్లు సిజేరియన్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా బేబీ అనేది మాల్ ప్రెజెంటేషన్స్ అంటే బ్రీచ్ పొజిషన్ కానీ అంటే కిందకి తల కాకుండా వేరే అంటే వేరే పార్ట్స్ కనుక ఉన్నట్టయితే యూజువల్గా నార్మల్ డెలివరీ అవ్వే అవకాశం అనేది ఉండదు. సో అలాంటి వాళ్ళల్లో కూడాను మనం సిజేరియన్ చేస్తుంటాం. అలా కాకుండా మాయ్ అనేది కంప్లీట్గా కింద భాగంలో ఉన్న దాన్నే మనం కంప్లీట్ ప్లసెంటా ప్రీవియా అని కూడా అంటాం. అండ్ కొన్నిసార్లు ప్రీవియస్ సిజేరియన్ సెక్షన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు కూడాను సిజేరియన్ సెక్షన్కి యూజువల్గా మనం ఆప్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ నార్మల్ డెలివరీ కాకుండా సిజేరియన్ అవుతున్నప్పుడు ఏంటి అంటే మనం తీసుకోవాల్సిన అంటే దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అంటే ఆబ్వియస్గా ఎనస్థీషియా ఇస్తుంటాం కాబట్టి ఎనస్థీషియా రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఉండొచ్చు. అండ్ ఆబ్వియస్గా ఇది సర్జరీ కాబట్టి కొంత బ్లడ్ లాస్ అనేది నార్మల్ డెలివరీతో కంపేర్ చేసుకుంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్ కూడాను సిజేరియన్ అయ్యే అవకాశం మాత్రమే ఉండే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఈ డెలివరీ చేస్తున్నప్పుడు అండ్ సర్జరీ కనుక చుట్టూ ఉండే ఆర్గాన్స్ అంటే బ్లాడర్ ఇంజురీ, బవల్ ఇంజురీ, మిగతా ఉండే ఆర్గాన్స్ ఇంజురీ అనేది అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట కంపేర్ టు ద నార్మల్ డెలివరీ. అండ్ అంతేకాకుండా ఫ్యూచర్ డెలివరీస్ అంటే ఫ్యూచర్ ప్రెగ్నెన్సీలో మాయ్ అనేది ఈ సిజేరియన్ ఊండ్లో ఎఫెక్ట్ అయ్యి దాని వలన అడ్హెరెంట్ ప్లసెంటా అక్రీటా, పర్క్రీటా ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా మేము ఎక్కువగా చూస్తున్నాం. సో ఇవన్నీ కూడాను సిజేరియన్ డెలివరీలో ఉండే కాంప్లికేషన్స్. సో ఇప్పుడు మనం నార్మల్ డెలివరీ కనుక వచ్చినట్టయితే నార్మల్ డెలివరీ ఏంటంటేనండి నార్మల్ బర్త్ ప్రాసెస్. సో ఆబ్వియస్గా పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో పెయిన్స్ అనేది తను ఫీల్ అయిన తర్వాతే యూజువల్గా నార్మల్ డెలివరీ అనేది జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా కొంతమందికి ఈ ఫోర్సెప్స్ డెలివరీ లేకపోతే వ్యాక్యూమ్ డెలివరీ వలన బేబీకి కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఈ డెలివరీ తీసే ప్రాసెస్లో అంటే ఈ ఫోర్సెప్స్ కానీ వ్యాక్యూమ్ కానీ అప్లికేషన్ చేసేటప్పుడు పెరీనియల్ ఇంజురీస్ అంటే కింద భాగంలో మానం భాగంలో అంటే కట్స్ కానీ లేకపోతే ఎపిసియాటమీ వూండ్స్ కానీ ఇలాంటివి ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే పోస్ట్ ప్రొసీజర్ పెయిన్ ఉండటం కానీ కొంతవరకు డిస్కంఫర్ట్ ఉండటము ఇలాంటివి ఎక్కువగా చూస్తుంటాం. సో నార్మల్ డెలివరీ మంచిదా, సిజేరియన్ డెలివరీ మంచిదా అని అంటే దానికి దాని తాలూకు అడ్వాంటేజెస్ ఉంటాయి, కాంప్లికేషన్స్ ఉంటాయి అంతే. సో యూజువల్గా ఏంటి అంటే నార్మల్ డెలివరీ అవ్వనంత మాత్రాన అంటే జీవితం అంతా అక్కడ అయిపోతుంది అని కాదు.
కాదు. సో నార్మల్ డెలివరీ అవ్వాలి అని ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీ అవుతుంది అనే రూల్ అండ్ రెగ్యులేషన్ అయితే లేదండి. కొంతమందికి నార్మల్ డెలివరీ అవ్వని పక్షంలో సిజేరియన్ చేయించుకోవటం అనేది మంచి పద్ధతి. అండ్ దాని ద్వారా బేబీని తీయటం అనేది ఒక మంచి పద్ధతి. ఎందుకంటే దాని వలన కాంప్లికేషన్స్ అనేది కొంచెం కంపారిటివ్గా తక్కువగా ఉంటాయి. అంటే నార్మల్ డెలివరీ చేసే వలన వచ్చే కాంప్లికేషన్స్ కన్నాను సిజేరియన్ డెలివరీ ద్వారా బేబీని డెలివరీ చేసేటప్పుడు బేబీకి రిలేటెడ్ కాంప్లికేషన్స్ కొంచెం తక్కువగా ఉన్నప్పుడు యూజువల్గా సిజేరియన్ డెలివరీ ఆప్ట్ చేసుకోవటం అనేది మంచిది. సో కంపల్సరీగా నాకు ఇదే కావాలి అనేది కాకుండా మీకు అంటే మీకుండే సిచ్యువేషన్ బట్టి, మీరుండే పద్ధతిని బట్టి, అంటే బేబీ పొజిషన్ బట్టి, మీకుండే కాంప్లికేషన్స్ బట్టి సిజేరియన్ డెలివరీకి నార్మల్ డెలివరీకి ఎటువంటి అవకాశాలు ఉన్నాయనేది మీ గైనకాలజిస్ట్తో మాట్లాడుకొని దాని గురించి డిస్కస్ చేసుకొని దాని తర్వాత దాన్ని ఆప్ట్ చేసుకోవటం అనేది మంచి పద్ధతి.